వెల్కమ్ టు కథా ప్రయాణం a river of stories. ఒక గ్రామంలో ఒక అమాయకుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకసారి యజ్ఞం చేయించినందుకు ఒక యజమాని అతనికి ఒక మేకపిల్లను బహుమతిగా ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించి ఆ మేకపిల్లను భుజంపై ఎత్తుకుని తన ఇంటికి బయలుదేరాడు. అతను అడవి దారిలో వెళుతూ ఉండగా ముగ్గురు దొంగలు అతన్ని చూశారు. ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉన్న మేకను మనం ఎలాగైనా సంపాదించాలి అని ఒక దొంగ అన్నాడు. అతన్ని కొట్టి లాక్కోవడం సులభం కాదు, మనం ఉపాయంతో దాన్ని మన వశం చేసుకోవాలి అని రెండో దొంగ ఒక పథకం వేశాడు. ఆ ముగ్గురు ఆ పథకం ప్రకారం వేర్వేరు ప్రదేశాలలో నిలబడ్డారు. బ్రాహ్మణుడు కొంత దూరం వెళ్లగానే మొదటి దొంగ ఎదురుపడి, స్వామీ నమస్కారం, మీరు పవిత్రమైన బ్రాహ్మణులు, ఈ అపవిత్రమైన కుక్కపిల్లను మీ భుజం మీద ఎందుకు మోస్తున్నారు అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు నవ్వి, ఓరి మూర్ఖుడా, నీకు కళ్ళు కనపడవా, ఇది మేకపిల్ల, కుక్క కాదు అని చెప్పి ముందుకు సాగిపోయాడు. మరికొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురయ్యాడు. అతను కూడా, అయ్యో ఎంత పాపం, మీరు పెద్దవారు పండితులు చచ్చిన దూడను భుజాన వేసుకుని ఎక్కడికి వెళుతున్నారు, ఇది మీకు తగదు అన్నాడు. బ్రాహ్మణుడికి కొంచెం కోపం, కొంచెం అనుమానం వచ్చాయి. నీకేమైనా మతిపోయిందా, ఇది ఆరోగ్యంగా ఉన్న మేకపిల్ల అని గద్దించి ముందుకు నడిచాడు. ఇంకొంచెం దూరం ప్రయాణించాక మూడో దొంగ అతనికి ఎదురై చేతులు జోడించి, స్వామీ మీరు ఇదెక్కడి వింత పనిచేస్తున్నారు, ఒక గాడిద పిల్లను భుజంపై మోయడం నేను ఎక్కడా చూడలేదు, దయచేసి దాన్ని కింద పడేయండి అన్నాడు. ఆ మాటతో బ్రాహ్మణుడికి పూర్తిగా అనుమానం వచ్చేసింది. నేను మేకనే మోస్తున్నాను అనుకుంటున్నాను. కాని దారిలో కలిసిన ముగ్గురు దీన్ని వేర్వేరు జంతువులుగా చూస్తున్నారు. బహుశా ఇది మేక రూపంలో ఉన్న ఏదైనా మాయలమారి భూతమయ్యుంటుంది, దీన్ని మోయడం నాకు అరిష్టం అని భయపడ్డాడు. వెంటనే అతను ఆ మేకపిల్లను కింద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా తన ఊరికి పరుగెత్తాడు. ఆ ముగ్గురు దొంగలు ఆ మేకను పట్టుకుని తమ పథకం ఫలించినందుకు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. నీతి: ఒకే అబద్ధాన్ని 10 మంది చెబితే అది నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అందుకే నిజమేదో అబద్ధమేదో మనమే స్వంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని కథల కోసం కథా ప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.